బ్రహ్మదేవుడు ఆదిశేషునికి ఆ పని చేయమని ఆజ్ఞాపించారు. అయితే మహాబలవంతుడైన శేషుడు వనాల, వానవాసులలో సహితంగా మందర పర్వతాన్ని పెకిలించారు. చివరికి దేవతలందరూ దానిని మోసుకుంటూ సముద్ర తీరానికి చేరి మదించడానికి అనుమతిని ఇమ్మని సముద్రాన్ని కోరారు. అయితే సముద్రుడు ఇలా అన్నారు: అమృతంలో భాగం పంచితే మదించడం వలన కలిగే నష్టాన్ని భరిస్తానన్నారు. అయితే దేవతలు సరే అని ఒప్పుకున్నారు. అంగీకరించాక ఆది కూర్మాన్ని ప్రార్థించగా అది మందర భారాన్ని తన వీపును మోసింది. తరువాత దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మదించసాగాడు. ఈ విధంగా సురాసులు మందరాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని సముద్రాన్ని చికలించారు. వాసుకి ముఖం పైన రాక్షసులు, తోక చివరి వైపు దేవతలు పట్టుకున్నారు. ఆ రాపిడి వలన వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలు, పొగలలో కూడిన నిట్టూర్పులు మొదలుసాగాయి. ఆ పాల నుండే నెయ్యి వచ్చింది. మదించి మదించి అలసిపోయిన దేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు: నారాయణుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడాను అలసిపోయారు, కానీ ఇంతవరకు అమృతం పుట్టలేదు అని బ్రహ్మతో చెప్పారు. బ్రహ్మ విష్ణువును వారికి బలమిమ్మని ప్రార్థించారు. విష్ణువు ఆ కార్యంలో పూర్తిగా మునిగిపోయి వారందరికీ బలాన్ని ఇస్తున్నాను, అందరూ పూర్తిగా శక్తిని వినియోగించి మందర చలాన్ని తిప్పండి అని అన్నారు. సముద్రాన్ని క్షుభితం చేయండి అని విష్ణువు ప్రోత్సహించారు. అవునక్క, ఎంతకీ అమృతం పుట్టిందా? శివుడికి నీలకంఠేశ్వరుడు అనే పేరు అమృతం పుట్టినప్పుడే పుట్టిందని విన్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి పార్ట్ 15 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకున్నారో ఫాలో చేసుకోండి, లైక్ చేసుకోండి.